వై సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో చేశారు. వారు 1982వ సంవత్సరంలో గ్రూప్ 1 ఆఫీసర్గా మరి స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో చేరారు. అదేవిధంగా యూపీఎస్ఏ వారి గ్రూప్ ఏ ఆఫీసర్గా కూడా వారు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా 1984లో కూడా ఆయన సివిల్ సర్వీసెస్లో ఐపీఎస్ ర్యాంక్ సాధించి మరి 2 సార్లు సాధించారు ఆయన. అలాంటి మరి గొప్ప వ్యక్తితో మీరోజు ఈ క్లాసు మీరు ఆయన ద్వారా మీరు వ్యక్తిత్వ వికాస క్లాసును పొందబోతున్నారు. అదేవిధంగా ఆయన ఈ విద్యా వ్యాప్తి కోసం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ విద్యార్థుల కోసం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో మరి అనేక కోచింగ్ సెంటర్ల వాళ్ళు మరి ఆయన్ని పిలిపించుకొని ఆ పిల్లలందరినీ కూడా ఆ ఐఏఎస్ ఐపీఎస్కి ముందుండేటట్టుగా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన యొక్క దీనిలో సుమారుగా 100 మంది పైగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రాష్ట్రం అదేవిధంగా దేశం నలుమూలలా ఉన్నారని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. మరి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. వెరీ నైస్. కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవం ఇది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున ఎంపవరింగ్ క్వశ్చన్స్ ఫర్ ఎన్రిచ్డ్ లైఫ్, జీవితం సుసంపన్నం కావాలంటే మనల్ని ప్రశ్నించుకోవాలి. ప్రశ్న ప్రాధాన్యత ఏమిటి అన్నదాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఆ ప్రశ్న మూలంగా మన జీవితం ఏ విధంగా మారుతుందన్న విషయాన్ని ఈ రోజున మీ ముందుని పెట్టబోతున్నాను. నా పేరు వై సత్యనారాయణ. నా ఈమెయిల్ అడ్రస్ WHYSATYANARAYANA అంటే వై అన్నటువంటిది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, పార్ట్ ఆఫ్ మై నేచర్. మన కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పిల్లలకు స్కాలర్షిప్ గవర్నమెంట్ మహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు పిల్లలకు అందరికీ నా నమస్కారం. సార్ చెప్పిన విషయం మీరు పుస్తకాల్లో చదువుతారు, కానీ వారి జీవితాన్ని చదివి జీవితాన్ని ఎలా చక్కదిద్దుకున్నారు, ఎంత పర్ఫెక్ట్గా వారి జీవితాన్ని కొనసాగించారు, వారి నీతికి నిజాయితీకి అద్దం పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు ఒక 5 నిమిషాల తర్వాత మీరు డయాస్ మీద చూస్తారు. అప్పటి వరకు నేను ఈ సస్పెన్స్ అట్లానే మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే వారిని పరిచయం చేయాల్సిన వ్యక్తి వేరే వారు ఉన్నారు, వారే చెప్పాలి. కాబట్టి మీరందరూ ఇప్పటివరకు ప్రశాంతంగా విన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మన కార్యక్రమం ఒక 10 minutesలో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ 15వ స్కాలర్షిప్ ప్రోగ్రాంకి విచ్చేసిన గౌరవ అతిథులందరికీ, విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, ట్రస్ట్ మెంబర్లకు, వారి కుటుంబ సభ్యులకు, రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలకు, ప్రెస్ వారికి, మీడియా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు డాక్టర్ ఈవి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథి శ్రీ అజయ్ కలాం ఐఏఎస్ వారు, గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య సలహాదారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఒక గౌరవ అతిథి శ్రీ వై సత్యనారాయణ గారు, అడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తాతా సుబ్బారావు గారిని ముఖ్యాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. మరొక విశిష్ట గౌరవ అతిథి శ్రీ వి లక్ష్మణ్ రెడ్డి గారు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు
డాక్టర్ ఈవి నారాయణ గారు కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. నేటి సభకు నేను దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ అజయ్ కల్లం గారు ఐఏఎస్ వారు రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. నా మిత్రులు, సహోపాధ్యాయులు, సహ అధ్యాపకులు దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి మన లక్ష్మణ్ రెడ్డి గారు, వి లక్ష్మణ్ రెడ్డి గారు, మన వై సత్యనారాయణ గారు, ఈ ట్రస్ట్ ప్రారంభం నుండి ట్రస్ట్ యొక్క ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడాను, ట్రస్ట్కు ముందర కూడాను, వారు ఇక్కడ సిటిఓగా జాయిన్ అప్పటి నుంచి కూడా నాతో ఉండి అనేక విషయాల్లో చర్చ నిర్ణయాలలో భాగస్వాములై ఇప్పటికీ ప్రతి సంవత్సరం వారు మన స్కాలర్షిప్ ఫంక్షన్కి రావడం, వచ్చిన దగ్గర నుండి కూడా ఈ విద్యార్థులని వాళ్ళకి డబ్బులు కాదు, వాళ్ళకు స్ఫూర్తిని కలిగించాలి, ఒక ప్రేరణ కలిగించాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రతి సంవత్సరం వారు విద్యార్థులకి ఈ వ్యక్తిత్వ వికాస క్లాసులు తీసుకోవడం జరిగింది. విశిష్ట గౌరవ అతిథి శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారు ఐఏఎస్ సెక్రటరీ టుబాకో బోర్డు వారు వచ్చి ఉన్నారు. వారికి తాతా సాంబశివరావు గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నారు. మన వై సత్యనారాయణ గారు వారు మన ట్రస్ట్ గురించి ఇంకా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ స్వాగతించిన తర్వాత చెప్పమని కోరుతున్నాను. అంటే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా ఒక ప్రార్థన ఉంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిసాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా, సమాజంలో ఉన్నటువంటి యువకులు పేదరికం కారణంగా చదువులనే వాటిని ఆపకూడదన్న ఉద్దేశంతో మరి వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి పురస్కారాలు స్వీకరించడానికి విచ్చేసినటువంటి చిన్నారి సరస్వతులు, చిన్నారి బృహస్పతులు వారికి ముందుగా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈనాడు
630 మందికి స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని ఇవ్వటం అనేటువంటిది సామాన్యమైన అంశం కాదు. మరి ఇంతవరకు వేలాది మందికి ఎవరెవరికి మనం ఇచ్చామో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం అలా వదిలేయటం కాకుండా ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తూ 15 ఏళ్ళుగా కూడా మరి వారు ఇస్తూ ఉన్నారు. ఆ అంకిత భావం అనేటువంటిది చాలా గొప్పది. పేదరికం అనేది ఎక్కడ ఉన్నా అది పెన్నిదికి సవాలుగా మారుతుంది. అజ్ఞానం అనేది ఎక్కడ ఉన్నా అది విజ్ఞానానికి విఘాతాన్ని కలిగిస్తుంటుంది. కాబట్టి పేదరికాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ అవిద్య అనేదాన్ని కానీ లేకుండా చేయాలంటే తప్పనిసరిగా సమాజం నుంచి మనం ఎదిగిన వాళ్ళం కొంత ముందుకు వచ్చి సమాజాన్ని ఎదగటానికి కారణం సహకరించినట్లయితే సమాజం అనేది ముందుకు వెడుతుంది. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తుంటాయి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటుగా సమాజంలో ఎదిగిన వారు కూడా కొంత సహకారాన్ని అందించినట్లయితే, ఏ వర్గానికి ఆ వర్గం వారు ఆ విధంగా కానీ సహకరించుకున్నట్లయితే సమాజం ముందుకు పెడుతుంది. అలా ప్రారంభించినటువంటిది వారు ఆ వర్గానికే పరిమితం కాకుండా మిగతా వర్గాల వారిని కూడా కొనసాగింప చేసుకుంటూ ద మెయిన్ స్ట్రీమ్లోకి, అంటే భారతదేశం అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ అయితే ఆ మెయిన్ స్ట్రీమ్లో ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి వర్గం నుంచి కూడా సహకారం ఉండాలి, అందులో వారు పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 15 ఏళ్ల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మరొక కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆ కార్యక్రమం ఏమంటే టీచ్ హిమ్ హౌ టు ఫిష్. అంటే అర్థం ఏమంటే ఈ యువతీ యువకులన్న వారికి ఈ విజ్ఞానం అనే దాన్ని, ఈ నైపుణ్యాలు అనే వాటిని ఏ విధంగా నేర్పాలి, అలా నేర్పాలంటే దానికి తగినటువంటి ఒక సంస్థని దాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సంస్థనే మనం విజ్ఞాన కేంద్రం, ఒక హాస్టల్గా అక్కడ ఉండటానికి తగినటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేసి అక్కడ వారికి నైపుణ్యాలనే వాటిని ఏర్పాటు చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం ఒక విజ్ఞాన కేంద్రాన్ని కూడా మనం నిర్మించబోతున్నాము. ఆ విజ్ఞాన కేంద్రం ఆ భవిష్యత్ విశేషాలను కూడా మనకి ఈవి నారాయణ గారు మీకు వ్యక్తం చేసి ప్రాధాన్యత ఉన్నాం. 1 విద్య, 2వది వృత్తి, 3వది విత్తం, 4వది వికాసం, 5వది వితరణ. ఈ అన్ని అంశాలనే వాటిని మన దృష్టిలో పెట్టుకునేటప్పుడు సమాజం అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వం అందించేటువంటి సదుపాయాలా కాదు, వ్యక్తులుగా కూడా మనం సహకరించాలి. ఆ విధంగా రావాలంటే మనం సంస్థాపూర్వకంగానే సాధ్యమవుతుంది. నారాయణ గురు ఏం చెప్పారంటే స్ట్రెంగ్త్ టు ఆర్గనైజేషన్ అని చెప్పారు. స్ట్రెంగ్త్ టు ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ ద్వారానే స్ట్రెంగ్త్ వస్తుంది. అటువంటి స్ట్రెంగ్త్ రావాలంటే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ లాంటి సంస్థలు అనేక మనకి రావాల్సి ఉంటుంది. అలా వచ్చి మన సమాజాన్ని, మన దేశాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలి. అందులో భాగంగా మరి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేయబోతుంది అని మొట్టమొదటిగా నా పెన్షన్ నుంచి వచ్చినటువంటి 1,00,000 రూపాయలను కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ కేటాయించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. అయితే ఆ నిర్ణయం 10 మందికి తెలపడానికి ఇక్కడ గౌరవనీయులు అన్నయ్య గారు విఎన్ఆర్ గౌడ్ గారు వారు ఒక గౌడప్రభ అనేటువంటి ఒక మాసపత్రికని నడుపుతూ నేను ప్రిన్సిపాల్ అయిన వెంటనే వచ్చి ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చి ఏంటండి మీ లక్ష్యాలు ఏంటని అడిగారు. నా లక్ష్యాలు ఏం లేవండి, ఈ జీవితం అంతా పేద విద్యార్థులకు సహాయం చేసేటువంటి ఒక సంస్థ స్థాపించి దానికోసమే కొనసాగిద్దాము అనేటువంటి ఆలోచన ఉందండి అన్నాను. సో 4గురితో ప్రారంభించామండి ఈ ట్రస్ట్ని. 4గురితో ప్రారంభించి మొట్టమొదటిగా 2/2/2006న స్కాలర్షిప్ ఇద్దామని అనుకుంటే మేము సమాచారం తెలిపితే కేవలం 3 మాత్రమే విద్యార్థులు వచ్చారండి. ఇక వరుసగా సంవత్సరానికి పెరుగుతూ ఈ రోజుకి 4,500 మంది విద్యార్థులకు 4,500 మంది విద్యార్థులకి 1,30,00,000 రూపాయలు ఇచ్చామండి మన ట్రస్ట్ నుంచి. 1,30,00,000 రూపాయలు. నేను కాదు, మా బాబు కాదు, వాడి బాబు కాదు, వాళ్ళ బాబు కాదు, ఎవడు అయినా సరే ఈ 1,80,00,000 కానీ భవిష్యత్తులో పెరగబోయేటువంటి కార్పస్ ఫండ్ కానీ ఒక్క పైసా కూడా ముట్టుకోవడానికి వీలు లేదని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఎలా అండి, ఎట్లా లేదు అని అంటే ఈ డబ్బులు నుంచి వచ్చినటువంటి వడ్డీని కేవలం
ప్రోత్సాహక స్కాలర్షిప్లు మాత్రమే ఇస్తాం సార్, అంతే. ఒకవేళ అంటే ఆ ట్రస్ట్లో కార్పస్ ఫండ్ని అసలు టచ్ చేయం, వచ్చిన వడ్డీయే, ఈ వడ్డీని మాత్రమే ఉపయోగించాలి సార్. ఆ వడ్డీ కూడా స్కాలర్షిప్లకు మాత్రమే ఉపయోగించాలి, అది కూడా చెక్కుల రూపంగానే ఇవ్వాలి. అంటే ఈ నలుగురు ఫౌండర్స్కి కానీ భవిష్యత్తులో చేరబోయేటువంటి ₹1,00,000 ఇచ్చినటువంటి సభ్యులకు కానీ ఏ రోజు దీని నుంచి ఒక్క పైసా కూడా ముట్టడానికి వీలైనటువంటి పకడ్బందీగా మన ట్రస్ట్ నిర్మాణం జరిగింది. ఆ అమ్మాయికి ఈ హాస్టల్ ఉన్నంత కాలం ఈ అమ్మాయికి తప్పనిసరిగా రుణపడి ఉండాలి. ఎవ్వరు ఇవ్వనప్పుడు, ఎవరు నాకు తోడు రానప్పుడు, ఇస్తానని డాట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి రమ్మ, ఆ అమ్మాయి వచ్చి నాకు ఆ డబ్బులు ఇవ్వగానే కనకదుర్గమ్మ పంపించిందమ్మా నిన్ను, ఇక అయిపోతుంది ఈ పని అని అనుకున్నాను. అప్పటి నుంచే మిగతా అమౌంట్ అంతా వచ్చిందండి. అందుకని అమ్మా, ఈ హాస్టల్ ఉన్నంతకాలం నిన్నెవ్వరూ ఏమి మర్చిపోరు. అంతేకాదు ఈ అమ్మాయి బర్త్డే కూడా ఇవాళ. ఈ అమ్మాయి నా బర్త్డేకి గిఫ్ట్ అని ఇస్తామండి అని, ఇదే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే చెప్పండి అంతా కూడాను, హ్యాపీ బర్త్డే చెప్పండి అంతా కూడా. ప్లీజ్ చెప్పరారా? హ్యాపీ బర్త్డే చెప్పండి. మెనీ హ్యాపీ బర్త్డే గట్టిగా అరవండి, మీ ఇళ్ళలో అరుస్తారుగా. థ్యాంక్ యూ. ఇది ఆ అమ్మాయి నన్ను అడిగిన ఒకటే గిఫ్ట్, నేను రెండో గిఫ్ట్ కూడా ఇస్తున్నాను. ఈ అమ్మాయి నాకు కూతురుతో సమానం, మరి నేనేం గిఫ్ట్ ఇస్తాను ఇంత కోటీశ్వరరాలకి? ఈ అమ్మాయి నిజంగానే కోటీశ్వరరాలు. ఎవరమ్మాయో చెప్తాను, తిరుమల డైరీ వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి. ఓకేనా? అయితే డబ్బులు కాదు, మనసు, అంత గొప్ప మనసు అమ్మ. కూతురికి తండ్రి ఏమి గిఫ్ట్ ఇవ్వగలడు, డబ్బులు అసలు ఇవ్వలేడు. నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేనమ్మా నేను ఇచ్చే నీ గిఫ్ట్, దీన్ని ₹1,00,000 తీసుకో. నేను ఎందుకంటే ₹1 తిన్నాను మా హాస్టల్లో వేస్తూ ఉంటాను, అందుకని. ఓకే, గుడ్ లక్ రా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చేసుకుంటున్నాము. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ నేను చేస్తున్నాను. అందరూ 5 లక్షలు ఇవ్వనక్కర్లేదు, అందరూ 1,00,000 ఇవ్వనక్కర్లేదు. మీ గ్రామాల్లో 100 మంది కుటుంబాలు ఉంటే 100,000 ఇవ్వండి, ₹1,00,000 అవుతుంది, మీ పేరు రాస్తాం. లేకపోతే ఎంతైనా ఇవ్వండి. అలా మూకుమ్మడిగా కనుక వచ్చేట్లయితే మనం ఖచ్చితంగా ఏ నిర్మాణమైనా చేయగలము. మీకు తెలుసు, వానర సైన్యం ఆ రోజున ఎలాగైతే వారధి కట్టారో మనం కూడా అలా కట్టాలి. మీలో ఇది రావాలి. మీ అనేక గ్రామాల నుంచి వచ్చారు, మీ ఏరియాస్లో మీ రాజకీయ నాయకులు ఉన్నారు, మీ ధనవంతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఒక్కొక్క 1,00,000 ఇప్పించండి. ఎందుకంటే మనమే కట్టుకోవచ్చు, ప్రభుత్వాన్ని అడగక్కర్లా. కాకపోతే అన్ని ప్రభుత్వాలు చేయలేవు కాబట్టి ఇదిగో మన ప్రయత్నం మనం చేసి తీరాలి. ఆ ప్రయత్నంలో మీ అందరినీ ముందుకు రమ్మని నేను కోరుకుంటూ, వారు వచ్చినందుకు మనందరం కూడాను వారికి కరతాళ ధ్వనులతోటి వాళ్ళని ఆహ్వానించండి. కొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు, వారు చాలా ఉదారత కలిగినటువంటి వ్యక్తులు, వారు వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ అజయ్ కల్లం గారు సత్కరిస్తారు. అండ్ లక్ష్మణ్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా రండి సార్. ఇద్దరు దాతలు ముందుకొచ్చారు కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోసం. హాస్టల్ కూడా తర్వాత ముందుకు వస్తారనుకుంటాను. అయినా ఇది తీసుకొని చెప్తాను, అమ్మో అని మళ్ళీ వెనక్కిపోతారేమో. వారు 1 శేషబాబు గారు పరిస, 2 ఏమన్నా పాండి శ్రీనివాస్ గారు. రండి సార్, ప్లీజ్ కమ్. చెక్ ఇవ్వండి.
ఓకేనా? సరే అయితే ఓకే ఓకే. ఈరోజు భారతదేశంలో ప్రతిభ, పేదరికాన్ని ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్ని ముందుకు తీసుకోవాల్సిన కర్తవ్యం మనందరం మీద ఉంది. ఈరోజు పెద్దలు ఈవి నారాయణ గారు ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా దాదాపు 4500 మంది విద్యార్థులకి ఇప్పటి వరకు పారితోషికాలు ఇచ్చి భవిష్యత్తులో వారు అనుకుంటున్న కళలు నిజమైతే వారు ఏర్పాటు చేసిన ఆ ట్రస్ట్, ఆ కార్పస్ ఫండ్ అదేవిధంగా కొనసాగుతూ ఉంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందగలుగుతారు. వారితో కలిసి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకెళ్ళడానికి నా సహకారం కూడా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంటే అనేక ట్రస్టులు ముందుకు వచ్చి ప్రతిభ ఉన్న విద్యార్థులు, పేదరికంలో ఉన్న విద్యార్థులు వారికి మాత్రం సహకారం అందిస్తే వారు మరింత ముందుకెళ్తారని అభివృద్ధి చెందుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇందాక పెద్దలు మన సత్యనారాయణ గారు వారు మాట్లాడుతూ విద్యతో పాటు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నైపుణ్యాలు ఉంటేనే ఉపాధి లభిస్తుంది. ఇది వాస్తవం. ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ పూర్తయి చిన్న పని కూడా చేయలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, కానీ ఆచరణలో 5%, 6% కూడా ఉపాధి పొందలేని పరిస్థితి ఉత్పన్నమైంది. సో ఈ నేపథ్యంలో కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒక హాస్టల్ ఏర్పాటు చేసి, ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ స్కిల్స్ని అందించి అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఆ కృషిలో నేను కూడా భాగస్వామి అవుతానని, వారికి చేయూతను అందిస్తారని, దాదాపు 30 సంవత్సరాల పాటు ఈవి నారాయణ గారితో కలిసి పనిచేసిన ఒకే డిపార్ట్మెంటు, ఇద్దరు ఎకనామిక్స్ లెక్చరర్స్, రాబోయే కాలంలో కూడా వారితో కలిసి పనిచేస్తారని, ఈ కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తూ సెలవు. ప్రిన్సిపల్స్ నాకు నేను నమ్మిన 5 సిద్ధాంతాలు మీతోటి పంచుకోవడానికి ఐ హ్యావ్ కమ్ హియర్ టుడే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫైండ్ యువర్ విజన్ అండ్ ఫాలో ఇట్. మీరు మీకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్. నేనంటూ జీవితంలో ఈ స్టేజ్లో ఇప్పుడైతే చదువుకుంటున్నాను, రాబోయే 5 ఏళ్లలో నేను ఇలా అవుతాను, రాబోయే 10 ఏళ్లలో నేను ఇలా అవుతాను, రాబోయే 15 ఏళ్లలో ఇలా అవుతాను. ప్లీజ్ ఫైండ్ యువర్ విజన్. ఏదైనా ఒకటి. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ది టైం. ఇదే టైం మనని మన గోల్ వైపు ఆలోచించడానికి. మీరు ఏది అనుకున్నా మీరు ఖచ్చితంగా అది అయి తీరుతారు. మీరు మీ జీవితంలో ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలరు. కానీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? మనం లక్ష్యం లేకుండా చదివేస్తున్నాం, మనం లక్ష్యం లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నాం. మనం లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా పక్కవాళ్ళు ఇది గొప్ప అంటే అటు వెళ్తున్నాం, అది కాదు ఇది గొప్ప అంటే అటు పరిగెడుతున్నాం. వి ఆర్ నాట్ ఆన్ అవర్ ఓన్. మనకంటూ మన విజన్ ఏంటి? నాకు ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏది బాగా అనిపిస్తుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎంటైసింగ్ యూ? మిమ్మల్ని క్యాప్టివేట్ చేసే గోల్ ఏంటి? ప్లీజ్ థింక్. అది సమాజానికి ఉపయోగపడేదైతే చాలా మంచిది. అట్లీస్ట్ మీకు ఉపయోగపడగలిగితే, అంటే మిమ్మల్ని మీరు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తేగలిగితే దట్ ఈస్ ఆల్సో ఓకే. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి. ఇఫ్
ఈ కళలు కనకపోతే మనకి ఏపీజే అబ్దుల్ కలాం తెలియదు, మనకి ఐ హ్యావ్ లాట్ మచ్ టు టెల్ యూ, బట్ బికాస్ ఆఫ్ పాసిటీ ఆఫ్ టైమ్ ఐఎమ్ స్కిప్పింగ్ మై థింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సంకుచితత్వంతో ఉండకండి, సంకుచితంగా ఆలోచించకండి. ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం అనుకున్నప్పుడు ఏ లక్ష్యాన్ని మధ్యలో వదిలేయద్దు. ఆ ప్రయత్నాలను అంతే ముందుకు సాగిస్తూ ఉండాలి, కానీ ఆటుపోట్లు వచ్చినప్పుడు వాటికి వెరసి నేను చేయలేను అనే ఆత్మన్యూనతా భావంతో ఉండకండి. మధ్యలో కొంతమంది ఉంటారు మధ్యములు, వాళ్ళు ఏంటంటే ఆరంభించి అంటే దే విల్ స్టార్ట్ చాలా మంచిగా స్టార్ట్ చేసి గ్రాండ్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు. ఐ డోంట్ వాంట్ యూ టు బి లైక్ దట్. మీరు నీచులు కాదు, అధములు కాదు, మధ్యములు కాదు, మీరు ఉత్తములు. యు ఆర్ సెలెక్టెడ్ బికాజ్ యూ హ్యావ్ గాట్ వర్క్. మీ టాలెంట్ చూసి మిమ్మల్ని ఎన్నుకొని ఎన్నో వేల అప్లికేషన్స్లో స్క్రీన్ చేసి మీకు ఈ రోజున యు ఆర్ బీయింగ్ గివెన్ ద స్కాలర్షిప్. ప్లీజ్ అండర్స్టాండ్ ది వాల్యూ ఆఫ్ ఇట్. మీరు ఎంతో మందితో పోటీ పడి ఈ స్కాలర్షిప్ తీసుకోవడానికి మీరు ఇక్కడ వచ్చారు. సో యు ఆర్ నాట్ అధమ, యు ఆర్ నాట్ నీచమానవ, యు ఆర్ నాట్ మధ్యమ, బట్ యు ఆర్ ఉత్తములు. సో మధ్యలో వదిలేయకూడదు. మై థర్డ్ థింగ్ ఈజ్ ఇగ్నోర్ నేసేయర్స్. ఇగ్నోర్ నేసేయర్స్. మనం ఏదైనా ఉత్సాహంగా ఒక చోటకి వెళ్దాము, ఒక లక్ష్యాన్ని సాధిద్దాము అని అంటే మనల్ని వేరే వాళ్ళు కించపరుస్తూ ఉంటారు, కానీ దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అస్. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అస్. మనల్ని మనం నమ్మాలి. మీరు గొప్పవాళ్ళు అని పక్కనోళ్ళు చెబితే మీరు గొప్పవాళ్ళు అవ్వలేదు. మీరు మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు గొప్పవాళ్ళు. ఫోర్త్ పాయింట్, మీరు శక్తి వంచన లేకుండా శ్రమించండి. మీరు ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే శక్తి వంచన లేకుండా శ్రమించండి. మీకు గనక టైం ఉంటే, నా స్టోరీ ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, గత 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. ఐ డో నాట్ వాంట్ టు రిపీట్ మై స్టోరీ. యూట్యూబ్లో ఉంటుంది, శ్రీధర్ బాబు ఐఏఎస్ అని కొడితే వస్తుంది. దేర్ ఆర్ మెనీ వీడియోస్, యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. మనిషి ఏది అనుకుంటే అది సాధించగలడు. ఎనీథింగ్, మీరు ఏదైనా అనుకోండి. టుడే థింక్ దట్ యూ షుడ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను రాసిస్తాను, మీరు ఖచ్చితంగా అవ్వగలరు. Last and most important thing is help others rise. మీరు ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత ప్లీజ్ హెల్ప్ అదర్స్ రైజ్. మీరు ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ హూ ఆర్ వాంటింగ్ యువర్ హెల్ప్. మన ఈ భారతీయత, అసలు భారతీయత ఎందుకు, అసలు మానవత్వం, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యూచువల్లీ హెల్పింగ్ ఈచ్ అదర్. ఎవరో హెల్ప్ చేయకపోతే మీరు ఈ పొజిషన్కి వచ్చేవారు కాదు. మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేశారు, మీకు ఎవరు హెల్ప్ చేశారు మీ జీవితంలో అని అంటే మీరు ఎవరు పేరు చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు ఫలానా వాళ్ళు హెల్ప్ చేశారు అని మన గురించి ఎవరైనా అనుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఒక్కసారి నుంచి నేను అందుకే అంటాను, ఈరోజు మీరు స్కాలర్షిప్ తీసుకునే స్థాయి నుండి స్కాలర్షిప్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. మీ పొజిషన్ అక్కడి నుండి ఇక్కడికి రావాలి. మా నాన్నగారు నాకు చెప్పిన 2 సిద్ధాంతాలను మాత్రం మీకు ఇక్కడ చెప్పి I will try to take a leave. Never compromise on 2 things in your life. జీవితంలో ఎప్పుడూ 2 విషయాలలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకటి నీ సెల్ఫ్ రెస్పెక్ట్, 2 ఇంటిగ్రిటీ. నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంటిగ్రిటీకి క్వశ్చన్ మార్క్ వచ్చే ఏ పని చేయవద్దు.
ఇక్కడ ఈ స్కాలర్షిప్కి అర్హమైన మీ అందరూ కూడా భారతదేశాన్ని గొప్ప దేశంగా విజేతగా నిలబెడతారు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఈ ₹1,00,000 ఇచ్చినటువంటి ఈ సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను సార్. తమరికి నేను లిస్ట్ చదువుతానండి, అందరూ దయించి ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వరుసగా నా దగ్గర ఉంది డాక్టర్ ఈవి నారాయణ, అది నేనండి. తర్వాత జల్లెడి శ్రీనివాసరావు గారు, వెంటనే వచ్చేసేయండి, మనకి ఇచ్చారు సార్ వారు. బెల్లంకొండ వెంకటేశ్వరరావు గారు, రేఖా సుధాకర్ రావు గారు, రేఖా కోటేశ్వరరావు గారు సన్స్, పడమెట్టి రవికుమార్ గారు, పోసిన చెంచురామారావు గారు, దేవరకొండ వెంకటేశ్వర్లు గారు, దేవరకొండ శ్రీనివాసరావు గారు, కమ్మిటి రఘురామ్ గౌడ్ గారు, కాసాని సుధీర్ కుమార్ గారు, శ్రీమతి అనుమోల్ మల్లేశ్వరి గారు, శ్రీమతి మందడ వనితా చౌదరి గారు. వీళ్ళు కాకుండా ఇచ్చినటువంటి వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు, ఎందుకంటే ఇన్విటేషన్ అయ్యేటప్పటికీ వీరంతా కూడా మనకు తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరూ సార్, వీళ్ళందరి సహాయ సహకారాలతోనే మీ అందరికీ ఈ సంవత్సరం 18,18,000 ఇస్తున్నాము. అలాగే 1,30,00,000 ఇస్తున్నాము. న్యాయంగా అయితే వీరందరి గురించి మీకు ఎక్కువ, ప్రతి వారికి ఒక చరిత్ర ఉంది. వీళ్ళందరూ గొప్పవాళ్లే, కాకపోతే అందరూ గొప్పవాళ్ళే. నేను ఇక్కడ మరి స్టేజ్ మీదకి వచ్చేసరికి మరి ఒక్కసారి చూస్తే చూడండి, వీరందరూ ఉండబట్టే మీ అందరూ కూడా ఈ స్కాలర్షిప్లు పొందగలుగుతున్నారు. డాక్టర్ మన శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా భవిష్యత్తులో ఎంత వెదురు మొక్కలు ఎలాగైతే పైకి వచ్చాయో అలా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను సార్. అప్పుడు చూసిన తర్వాత అనౌన్స్ చేశాను. సార్ గారు అన్నట్టు నేను 5 లక్షలు ఇస్తానని చెప్పలా, ఇస్తానండి అని చెప్పా. సాక్షి ఈయనే. ఒక పత్రిక నడుపుతున్నారు, దానికి ఫండ్గా ఇస్తాను, అట్లాగే నేను ₹1,00,000 ఇస్తాను, నెక్స్ట్ హాస్టల్ కట్టబోయేదానికి అమౌంట్ ఇస్తానండి అన్న. సార్ నా మీద ఉన్న నమ్మకంతో ₹5 లక్షల అని చెప్పి అనౌన్స్ చేసేసారు. ఆయన తండ్రిగా ఆర్డర్ చేశారు కనుక ఖచ్చితంగా నేను 5 లక్షలు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. చాలా కష్టపడి చదివించడం మీ గొప్పతనము, ఆయన గుర్తుంచుకోవడం ఆయనకి పుణ్యం, మీ అదృష్టము ఆయనకి పుణ్యం. ఏమండి, ఇలాంటి తల్లిదండ్రులను మీరు కూడా కావాలని బాగా కష్టపడి చదివించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేక నాగేశ్వరరావు గారు పేరు. ఇచ్చారు. మరి ఇవాళ మేము హాస్టల్ భవనాన్ని నిర్మించుకునే దానిలో కూడా మరి తప్పక సహాయం సహకారాలు కూడా తప్పకుండా మరి ప్రభుత్వం నుంచి కూడా అందించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ మేమందరం దాతల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మా బిడ్డలము కొంతమేరకు ముందుకెళ్ళి మరి ఈ కులాల్లో నుంచి వర్గాల్లో నుంచి అనేక కష్టాలు పడి మరి ఇవాళ ముందుకెళ్ళాం. మరి అలాగే అనేక మంది ఇంకా కోట్లాది మంది కూడా మన బిడ్డలు కుటుంబాలు వెనకబడి ఉన్నాయి. వాళ్ళని మా బిడ్డల బాటలో ఒక్క అడుగైనా కానీ ముందుకు వేయించాలనేటువంటి ఈ సంకల్పంతో ఈ యొక్క మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. సింహాద్రి బ్రహ్మరాంబ గారు వారి భర్త శంకరరావు గారి జ్ఞాపకార్థం 1 lakh పంపించారు కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్కి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఉసిరికాయల మోహన్ రావు గారు అట్లా చేతిలో పెట్టుకొని ఇట్లా ఇస్తే ఎట్లా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్కి. మన హీరోలు ఎవరు? నేను చాలా చోట్ల అడుగుతూ ఉంటాను. ఎలక్షన్ల ముందు చాలా అటు ఇటు అడుగుతూ ఉండేవాడిని, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అంటే వెంటనే మనకేదో మహేష్ బాబు పేరు, పవన్ కళ్యాణ్ పేరు, ఇంకెవరో మొహానికి మేకప్ కొట్టుకొని మన డబ్బులతోటి
ఒక 2-3 గంటలు మన ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు తప్పితే నిజమైనటువంటి హీరోలు ఎవరు అనేది మాట్లాడు. ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా దారి తప్పుతూ పోతూ ఉన్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దానికే శ్రీధర్ బాబు ఎంతోమంది నిజమైనటువంటి హీరోలను మేము ముందుంచడం జరిగింది. హీరో అంటే ఎవరు? మన కోసం, దేశం కానీ సమాజం కోసం కానీ తన జీవితాలను త్యాగం చేసిన వాడు. జీవితాలు త్యాగం చేయటం అంటే అది ప్రాణత్యాగం కావచ్చు, పొట్టి శ్రీరాములాగాను, లేకపోతే ఆర్థికంగా నలుగురికి తమకున్నది పంచిపెట్టే వాళ్ళందరూ కూడా హీరోలే. ఈరోజు అటువంటి వాళ్ళని మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలి. నారాయణ గారు మనకు రోల్ మోడల్. ఎందుకు అనంటే వారు రిటైర్ అయినప్పటికీ ఖాళీగా కూర్చోకుండా వారి ఒక జీవిత ధ్యేయాన్ని ఏర్పరచుకుని నలుగురిని సంఘటితపరిచి సమాజం కోసం వారు టైం స్పెండ్ చేస్తున్నారు, కాలాన్ని త్యాగం చేస్తున్నారు, వారి శ్రమను త్యాగం చేస్తున్నారు, నలుగురి జీవితాలు బాగుపడటానికి కృషి చేస్తున్నారు. సో మన హీరోలు అంటే ఎప్పుడు కూడా అటువంటి రోల్ మోడల్స్ పెట్టుకోవాలి. దేశం కోసం సమాజం కోసం ఎవరు త్యాగం చేశారు వాళ్ళు నిజమైనటువంటి హీరోలు. వాళ్ళు చూపెట్టినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్పితే మనం ఏదో సినిమా వెధవలు రాజకీయ వెధవలను మనం రోల్ మోడల్స్గా పెట్టుకుని వాళ్ళని ఆరాధ్య దైవాలుగా పెట్టుకుని మన జీవితాలను నాశనం చేసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. అది ముఖ్యంగా మరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యువత మీరు సరైనటువంటి వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోండి అని చెప్పి. ఇకపోతే ఈ సమాజం కోసం మనం ఎందుకు చేయాలి? ఇందాక నేను చెప్పాను, కులము మతం మనం ఏర్పరచుకునేవి కావు. ఈ దేవుళ్ళను కూడా మనం ఏర్పరచుకున్నవి తప్పితే భగవంతుడు సృష్టించినవి కాదు అని చెప్పి. వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, ఒక విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రతి వ్యవస్థ కూడా మన కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? అందరికంటే సృష్టిలో బలహీనమైనటువంటి జంతువు మానవుడు. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు మరి మీ స్కూల్లో చెప్పుకుంటారో లేదో, ఒక కుక్క ఈనింది అనుకోండి, కుక్క పిల్ల పుడుతుంది. తనంతట తను నుంచుని నడవటానికి, తనంతట తను ఆహారం స్వీకరించడానికి, బతకడానికి ఎన్ని రోజులు కావాలి? 1 నెల, 2 నెలలు, లేదా 3 నెలలు. ఒక కాకి పిల్ల పుట్టింది. తన రెక్కలతో తను ఎగరటానికి, తన ఆహారం తను సంపాదించుకోవటానికి ఎన్ని రోజులు కావాలి? మేబీ 1 నెల, 2 నెలలు. అలా సృష్టిలో ఏ జంతువుని తీసుకున్నా తను పుట్టించినటువంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు తమంతట తమ కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా జీవితాన్ని ఆ జీవనాన్ని సాగించగలరు. మనిషి సంగతి ఏంటి? మనకు పుట్టినటువంటి పిల్లలు అసలు నుంచోటానికి ఎంతకాలం, నడవటానికి ఎంతకాలం కావాలి, మాటలు నేర్చుకోవటానికి ఎంతకాలం కావాలి, అసలు ఏది తినాలి ఏది తినకూడదు అని తెలుసుకోవడానికి ఎంతకాలం కావాలి? మంత్స్ కాదు, ఇయర్స్ కావాలి. అయినప్పటికీ 5-10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తన బ్రతుకు తను బ్రతకాలి అని అంటే మరల వ్యవస్థ అంటే వారిని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కావాల్సింది అక్కడి నుంచి తన బ్రతుకు తెరువు చూపించడానికి ఏదో ఒక నైపుణ్యం నేర్చుకోవడం, అది ఫిజికల్గా కానీ విద్యాపరంగా కానీ ఇంకొక విధంగా కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలో ఎక్కడైతే తను బ్రతకగలడో అది నేర్చుకోవడానికి, ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయితే తప్పితే మన కాళ్ళ మీద మనం నిజంగా ఒక జంతువులాగా నిలబడలేము. అంటే అంత బలహీనం. ఈ బలహీనమైనటువంటి జంతువు బలంగా సర్వైవ్ కావడానికి, ఇబ్బందులు లేకుండా స్మూత్గా నడవటానికే మనము రకరకాల వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే మనని మానవుడు అనేవాడు సంఘజీవి అంటాం, సామాజిక జీవి. అంటే సంఘం బాగా ఉంటే
డెఫినెట్గా మనం బాగా ఉంటాం. సంఘం చెడిపోతే, సమాజం చెడిపోతే మనం ఎన్ని కోట్లు ఉన్నా బాగుపడేటటువంటి అవకాశం లేదు అనేది మనం గుర్తించాలి. అంటే మనం వ్యక్తిగతంగా బాగుండడం కాదు, మన సమాజాన్ని కూడా మనం బాగా అట్టిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి మనం గుర్తెరిగితే కనుక తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలకు మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం. ఇటువంటి ఎన్నో సంస్థలు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తాం. మీ మనస్సుల్లో కనుక మనం కూడా ఇవ్వాలి. ఇట్లా పెద్దవారు చెప్పారు, సార్ చెప్పారు, మన శ్రీధర్ బాబు గారు చెప్పారు, వై సత్యనారాయణ గారు చెప్పారు, మన లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు, వీళ్ళిద్దరు కూడా చెప్పబోతున్నారు. ఇది మీ మనసులో ఎక్కితే మాకు అక్కర్ల, కౌండిన్నికి అక్కర్ల, ఎవరికి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒక్కటి సహాయం చేయండి. ఈ సమాజంలో ఏ ఒక్క వ్యక్తి తనొక్కడే కాదు. ఇవాళ నేను ఇంత బాగున్నానంటే మీ అందరి కారణం, నా చుట్టూ ఉన్న వాళ్ళందరి కారణం. అలాగే మీరు కూడా బాగున్నారంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి కారణం. అది ఒక్కటి గమనించి ఆయా సందర్భాన్ని బట్టి సహాయం చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీ ఇంకోటి కూడా ఒక చిన్న ఆశ, మీరు సహాయం చేస్తే మీకు సహాయం అందుతుంది. ఏంటి? మీరు సహాయం చేస్తే మీకు సహాయం అందుతుంది. మీరు రూపాయి ఇస్తే మీకు 100 రూపాయలు వస్తుంది. మీకు పిలిచిన 1 లక్ష మెంబర్స్ అందరిలో దాసరి నారాయణరావు గారని వారు ఉన్నారు. ఎక్కడన్నా వాడిని ప్రత్యేకంగా నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దాసరి నారాయణరావు గారు వారు నాకు అప్పుడు హాస్టల్కి డబ్బులు తగ్గాయి సార్. 32 లక్షల్లో ఇంకొక రోజులో హాస్టల్కి డబ్బులు తగ్గాయి. ఆయన మాత్రం కౌండిన్నికి ఇస్తాననే వచ్చారు కానీ, అమ్మ హాస్టల్లో ఇవ్వండి, మీరు హాస్టల్లో ఇస్తే నాకు ఎక్కువ ఉపయోగం అని చెప్పిండున్నాను. ఆయన మాట్లాడకుండా హాస్టల్కి 1 లక్ష ఇచ్చారు. అయితే అంతటితో ఆ మాటే కాదు, 5 లక్షలు ఇవ్వమన్నా. నేను ఇవ్వమంటే ఇస్తానన్నారు. ఇవాటికి కూడా ఇవ్వమన్నా. ఇంకా మిగతా 4 లక్షలు తెచ్చి ఇవ్వండి అని అన్నాను. కొంచెం టైం పడుతుందండి అన్నారు. అందువలన లేకపోతే గవర్నింగ్ బాడీ మెంబర్స్లో మీ పేరు కూడా బయట ఉండేది. అయినా అతి తొందరగా ఇచ్చేసేస్తే చాలా హ్యాపీ. మీకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంట్రడక్షన్ అండి దాసరి నారాయణరావు గారు. థ్యాంక్స్ ఎలా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వగలిగితే ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. ఓకే. అనంతపూర్ శ్రీశైలం రోజా అంజనా గౌడ్, డాక్టర్ ఆఫ్ అంజనా గౌడ్. ఎక్కడున్నా తల్లి? ఓకే. నెక్స్ట్ ఎన్ని రాజరాజేశ్వరి ఈస్ట్ గోదావరి. పెద్దంశెట్టి అమలాజ్యోతి, మన ట్రస్ట్ ఓల్డ్ స్టూడెంట్, MBBS 3rd ఇయర్. వీరంగ దివ్య, ఫైనల్ MBBS. ప్రసాద్ దాన్ని కూర్చొని శివగోపి, ఫైనల్ BE, యార్లగడ్డ శివగోపి. కూర్చొని తీసుకోండి. చెప్పు. సనపల నవీన్ ఫ్రమ్ శ్రీకాకుళం. కందుకూరి సుమన్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. కందుకూరి సుమన్. విచారప హర్షవర్ధన్ అన్న ఉన్నారా? ఫిజికల్ డిజేబుల్. ఓకే. స్టూడెంట్స్ కూడా మాకు సహకరించారు. డాక్టర్ MS గౌడ్ గారు, వారు మొన్నటి వరకు కూడా స్టేట్ డివైడ్ అయ్యేంత వరకు కూడా 2 రాష్ట్రాల గవర్నర్లకి గౌరవ సలహాదారు డెంటల్ దానికి. ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నర్ గారికి కూడా గౌరవ సలహాదారు. వారు ఇవాళ రావడమే కాకుండా మన ట్రస్ట్లో 1 లక్ష ఇచ్చి సభ్యులుగా చేరతామని కూడా నాకు ప్రామిస్ చేసి ఉన్నారు. సభకు నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే
ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులను నేను బాగా మీకు చెప్పాలి. ఒకరు వాకా రామ్ గోపాల్ గౌడ్ గారు, రెండు ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ గారు. ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా నేను చెక్ తీసుకురావడం మర్చిపోయాను. DR2 I'll be sending my contribution of 1 lakh towards this scholarship awards. Thank you. ఈరోజు చాలా శుభదినండి. ఎందుకంటే ఇవాళ స్కాలర్షిప్ మనం ఇస్తున్నాము. అంటే స్కాలర్షిప్ మేము 10 మందితో కలెక్ట్ చేసి మీకు ఇవ్వాలి ఇస్తున్నాము. అయితే మీరు బాగా చదివి ఇంకా బాగా చదివి మంచి ఉద్యోగం మంచి వ్యాపారం చేసి మీరు కూడా తిరిగి ఇవ్వాలి. అది మాకు విన్నపము, కోరిక కూడా. తర్వాత ఇప్పుడు సార్ అతనికి శ్రీధర్ గారు చెప్పారండి, ఇంకా చాలా పురుగు చూసి రాజు గారు యుద్ధం చేశారు అన్నా కదా. అలాగనే మనకి చాలా సందర్భం వస్తుంది, ఎవరో మనకు మంచి ఐడియాస్ ఇవ్వడు, లేదా ఎవరినో చూసి మనం మళ్ళీ ధైర్యం దిగాలి. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ దిగాలి. బయట చేస్తుంటే ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపారం గెలుస్తాం. నేను మేము కష్టం ఏమో సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు ఒక ముగ్గురిని సన్మానించుకోబోతున్నాం. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి అభినందన చందన మందారమాల. కల్లం వంశ కలికితురాయి, సిరి సంపదలకు చిరునామా, చదువుల తల్లి సరస్వతమ్మకు నెలవైరి విరాజిల్లాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో సామాన్య రైతు కుటుంబీకులైన శ్రీ కల్లం రంగారెడ్డి, శ్రీమతి సరోజిని దంపతులకు జన్మించారు. 1983లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరిన నాటి నుండి నీతి నిజాయితీలే ఊపిరిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో పాటు కల్లం ఇంటి పేరును సామర్థ్యానికి సంకేతంగా మలచిన కల్లం వంశ కలికి తురాయి. ఇప్పుడు మన లక్ష్మణ్ రెడ్డి గారి సత్కారం. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి అక్షర సుమాంజలి. చదువుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు స్కాలర్షిప్ల ప్రధానోత్సవం సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మద్యపాన నిషేధ ఉద్యమ రాష్ట్ర సమన్వయకర్త, ఉద్యమవాది అయిన శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారికి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు సమర్పిస్తున్న అక్షర సుమాంజలి. వల్లంరెడ్డి వంశోద్ధారక సామాన్య రైతు కుటుంబాలకు శ్రీ వల్లంరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో 15/7/1950 జన్మించిన మీరు ఇంటి పేరును అభ్యుదయ భావాలకు చిరునామాగా మలిసి వంశకీర్తిని వర్ధెల చేసిన వల్లంరెడ్డి వంశోద్ధారకులు. అభ్యుదయ భావజాల విద్యార్థి నాయక, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాల విద్య వరకు కారుమంచిలోను, ఇంటర్ విద్యను కంగుటూరు, BA డిగ్రీని కందుకూరులోను పొంది జన చైతన్యానికి సారథివై, శాస్త్రీయ దృక్పథాభివృద్ధికి వారధివై, మద్యపాన రహిత ఉద్యమానికి బంటువై, సర్వజన హిత సమాజానికి నిర్మాణ కృషిలో సలుపుతూ జన హృదయాల్లో సుస్థిర స్థానాన్ని మీరు పొందురుగాక. ఇట్లు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈవి నారాయణ మరియు శాశ్వత సభ్యులు, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ గౌడజన సేవా సమితి, గుంటూరు. రచన డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు అండ్ పోతురాజు శ్రీనివాసరావు గారు. వేదిక శ్రీ వెంకటేశ్వర జ్ఞాన మందిరం, గుంటూరు. తేదీ 6/10/2010. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ ఇన్ తీసుకోవాలి. అందరికీ నమస్కారం.
తెలంగాణ రాష్ట్ర గౌరవ డెంటల్ సర్జన్ శ్రీ ఎంఎస్ గౌడ్ గారికి కౌండన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి అక్షర సుమాంజలి. ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ సందర్భంగా కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ మరియు శాశ్వత సభ్యులు సమర్పించు అక్షర సుమాంజలి. ఏంటి పళ్ళు ఊడదీసి అతికించే వాళ్ళు డాక్టర్లా అన్నారప్పుడు. నేను కూడా దంత వైద్యం చదివించాల్సింది అన్నారు ఇప్పుడు. ఒకప్పుడు అవమానించిన వాళ్ళే తరువాత అందరం ఎక్కించారు. దాని వెనక ఆయన పడిన వేదన కృషి ఎంతో ఉంది. దంత వైద్యానికి గొప్పదనాన్ని, దంత వైద్యులకు గౌరవాన్ని తెచ్చిపెట్టడంలో ఆయన పడిన శ్రమ వృధా కాలేదు. అందుకే ఇప్పుడు దేశంలో గొప్ప డెంటిస్టుల్లో ఒకరు కాగలిగారు. గవర్నర్కి ఫ్యామిలీ డెంటిస్ట్గా గౌరవాన్ని అందుకున్న ఆయనే డాక్టర్ మంగా శివం గౌడ్ 19న వారికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పెద్దవారి స్పీచెస్ సందేశాలు విని పరమ బుల్లి వారు ఇద్దరు వారికి రోజువారీగా వాళ్ళ అమ్మా నాన్నలు దాచిపెట్టుకోమని చెప్పిన దాన్ని ఒక ముంతలో వేసి దాచుకొని ఏమైనా సరే ఈరోజు మనకు స్కాలర్షిప్లకి వారు దాచుకున్నటువంటి ధనాన్ని ఇద్దామని ముందుకు వచ్చారు. ఇద్దరు బాలు చిన్నపిల్లలు. ఒకటి సీగల్ సిద్ధార్థ కాగా, రెండు పేరు నాకు తెలియదు. అలాగే సీగల్ ఈయన పూర్వమే ఆయన చేతుల ద్వారా మనకి రక్షించి ఓకే ఇప్పుడేమన్నా పాకెట్ మనీ నుంచి స్కాలర్షిప్ ఇంతకంటే మీకు మంచి ఉదాహరణలు కదా, మంచి ఆదర్శమైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరి మీరు అందరూ అనుకోవడం వల్ల వాళ్ళు పాపం పాకెట్ ఎక్స్పెండిచర్ దాచుకొని ఇచ్చారు అని అంటే మనకి కాస్తన్నా నేను అన్నాను లేదా అంటే ఆలోచన లేదా అని ఆలోచించి చూడండి. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్కి అలాగే హాస్టల్కి ముందుకు రండి. సామర్థ్యం మీకు ఇష్టం, జేబులో ఎన్నంత సరే మీరు ముందుకు రండి. వచ్చి మీకు నిర్మాణం చేసుకోవాల్సింది నిర్మాణం చేసుకోండి, చదువుకోండి, గొప్పవారు కండి. థ్యాంక్ యూ నాన్న. మీ కృషి ఫలించేలా మేము కోరుకుంటున్నాము. ప్రత్యక్షం ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా స్వీట్గా ఉంది మీ వాయిస్ మెసేజ్. థ్యాంక్స్ అలాట్. మన వాళ్ళందరికీ వాయిస్ మెసేజ్ చేసి ప్రతిేడు మీరే చేద్దరు కానీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఒక నిమిషం ఆపాలి. పుస్తక ఆవిష్కరణ చైర్మన్ గారు ఆవిష్కరిస్తారు. ఉంటారట. ఓకే సార్, అందరూ ఒకసారి చూడండి.
కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ 15వ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు అదేవిధంగా ట్రస్ట్ శాసన సభ్యులకు అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ గౌడ సంఘ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇప్పటిదాకా ఓపికతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో మా అందరికీ సహకరించిన మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పేరు అందరి పిల్లల పేరు చదివి ఈరోజు ఈ చెక్కులు ఇచ్చేయడంలో ముఖ్య పాత్ర వహించిన వడ్డింగల సుబ్బారావు గారికి, అదేవిధంగా మరి ఆ సర్టిఫికేట్లు రాసిన చాణక్య కృష్ణ గారికి, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని పొద్దు నుంచి నుంచోనే కవరేజ్ చేస్తున్న మా ఫోటోగ్రాఫర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.